వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన టెక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజ్ పైకి ఒక తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్టేజ్ పై నుంచి నిల్చొని పక్కకు జరగగా పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రైతోడు సైతం పక్కకి జరగగా తొండ మనల్ని ఏం చేస్తుంది, తొండకు భయపడతారా అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతిపై ఎక్కి షెడ్ లోపలికి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఒక చేత్తో మైకు పట్టుకున్న రాజయ్య మరో చేత్తో తొండను షెడ్ తో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న తొర్రూరు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రాజయ్య షెడ్ బటన్ విప్పి కణ్వతో తొండను బంధించి పక్కన విసిరేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి అనేసరికి వచ్చిన రైతులందరూ విరగబడి నవ్వారు. కొందరు రాజయ్య ఎప్పుడు చమత్కారుడే అంటూ సంబోధించారు. రైతులు గాతుండలు మనవలేం చెప్పేది వరంగల్ నగరంలో స్వయంభుగా వెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకుడు నాగరాజ్ శర్మ తెలిపారు. ఆర్తిపల్లి అయిపోయే ఆర్తిపల్లి అంటే ఒక్కడ
హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళలు మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ ఉత్సవాలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ సాయంత్రం 6 గంటల వరకు అనుమతులంటూ బతుకమ్మ సంబరాలను ఆపివేసిన పోలీసులు. బతుకమ్మ సంబరాలు నిలిపివేయడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం. బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా? కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసిన డీకే అరుణ రాష్ట్రంలో ఒక నియంత పోయాడు అనుకుంటే మరో నియంత తయారయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీరు గద్దెనెక్కారు. తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీళ్ళు గద్దెనెక్కారు. ఇదైనా తెలంగాణ సంస్కృతులు గౌరవించడం అంటే? కేసీఆర్ని మించిన నియంత పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతుంది. బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది అంటే సిగ్గుపడాలి. బతుకమ్మ ఆడితే లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు, ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడాలని కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం 5 ముగించాలని కోర్టు ఆదేశం గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది, ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే కలిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టం ఏముందో అర్థం కాలేదు, దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టం ఏందో అర్థం కాలేదు. ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజలను ఒక గౌరవమైనటువంటి పరిపాలనను తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో. గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలనే ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు,
స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 90వ జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మాలముల్పు దగ్గర గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి భోజనాలను వడ్డించి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ భాగాల అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to Tata. Happy birthday, Tata. అధ్యక్షుడే కదా. గౌరవ దివంగత నేత మనందరి ప్రియతమ నాయకులు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాక గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాక గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కాలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవాళ నిన్నటి వరకు సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కారణం మూలం వెంకటస్వామి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఇవాళ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 3 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, భార్గవ తేజ, మాజీ సర్పంచ్ యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు జె అన్నశ్రీ, శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాక వెంకటస్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, జిల్లాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహనీయుని యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీర్చుకుందాం. కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి ఉద్యమంలో పాల్గొని బషీర్బాగ్ ఉద్యమంలో బలమైనటువంటి ఇంత పెద్ద లీడర్ అయ్యారు, ఇంత పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చింది. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అంటే మోర్ దాన్ ఎనీబడీ స్టేట్మెంట్ కావాలన్నా విల్ బి వెరీ ప్రౌడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ బి వెరీ యాక్చువల్లీ వెరీ ఫార్చునేట్ అన్నమాట. సో మన లోకల్ పర్సన్ చేసిన ఎవ్రీ స్మాల్ చిన్నది పెద్దది ఎవ్రీథింగ్ వీ రియలైజ్ వీ అండర్స్టాండ్. సో ఆ ఇన్స్పిరేషన్తో మనం ముందుకెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైనల్ ఇందాక శ్యాంప్రసాద్ గారు అన్నట్టు వాట్ ఎవర్ వర్క్ యూ డూ డౌన్ రోడ్ కానీ కార్మికులు కానీ లేకపోతే పూర్వశ్వరకు కానీ హెల్ప్ అయ్యేటట్టు ఆ థాట్ అనేది మీ మైండ్లో పెట్టుకొని ఆ స్పిరిట్తో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. మా ప్రాంతం పేదలు ఎక్కడ ఉంటారో వ్యవసాయంలో ఉంటారు. అందుకే ఆయనకు ఒక మార్పు ఏంటంటే ఉచిత వ్యవసాయం అంటాం. అంటే మా పేదలు ఎవరుంటారో వాళ్ళ ప్రభుత్వ భూములు, ఆ ప్రభుత్వ భూములు అందరికీ కూడా వాళ్ళకి గుర్తు ఇచ్చి వాళ్ళ ఇళ్ల స్థలాలు వివరానికి పోవడం జరిగింది. అందుకని అప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఆయన మాట తప్పని గౌరవించారు. అంటే తన స్థాయికి ఏది చేయగల కోసం మాయలు అభివృద్ధి మన ఈరోజు ఎక్కడైనా జరుపుకుంటాము. మన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా కుమారసారిగా పనిచేసే వ్యక్తి ఆయన విగ్రహాన్ని మన విభజన కాలంలోనే ఆడపడి నిరంతరము తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పుడున్న తొలి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, పార్టీకి లభితారు తెలంగాణ కోట ఏంటి, బాగా నిజంగా సలహా సూచనలు అందరికీ ఇస్తూ వచ్చారు. కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా పార్టీ అప్పటికి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన దేశాలుగా నిర్వహించడం. అట్లా పేదల కోసం, తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది. నేను ఆ మానవుడు లేకపోతే ఈరోజు చాలా మంది కార్మికులకు అప్పులు లేదు కాదు. ఈరోజు మామూలు సేవల కోసం పోరాటం చేసి పోరాటం చేస్తూ వచ్చింది. వారి పోరాట ఫలితంగానే చాలా మందికి ఇల్లు వచ్చాయి, చాలా కార్మికులకు అప్పులు వచ్చినాయి. ఈరోజు ఆ అప్పుల యొక్క ఫలితాన్ని మీరు అందుకే ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో వెంకటస్వామి గారు కార్మికుల గుండెల్లో ఉంటారు. అట్లా ఆయన చేస్తే ఉన్న మానవుడు. సో వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ మంచి విషయాలు ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మీ పని వల్ల పేదవాళ్ళకు కాస్త మేలు జరగాలి అనేది వచ్చిన సందేశం.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ కర్నాటి రామలింగం అకాల మరణం చెందడంతో తెలుగుదేశం పార్టీ మున్గోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య మరియు నాయకులు రామలింగంకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ రామలింగం గారి ఆశయాలు మరోసారి గుర్తు చేస్తూ ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పార్వతమ్మ, చుండూరు మండల పార్లమెంట్ కార్యదర్శి షరీఫ్, మరిగూడ మండల ప్రధాన కార్యదర్శి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నాటి రామలింగం గారు, కర్నాటి రామలింగం గారు రామలింగం అన్న ఆశయాలను రామలింగం ఆశయాలను రామలింగం ఆశయాలను మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు కర్నాటి రామలింగం గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. మరి ఇక్కడ ఈ 3-4 మండలాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెంచిన నుండి కూడా పార్టీకి పనిచేస్తూ ఈ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి మహానాయకుడు, ప్రజల మనిషి అన్న రామలింగం అన్న గారు. వారు ఎక్కడ కలిసినా అందరితోటి కలగలుపుకుపోయే మనస్తత్వం, పలకరించే వ్యక్తిత్వం, వారి యొక్క మంచితనం ఈ మండలంలో సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకోని ముంపు వచ్చి పడింది. మెరక ప్రాంతంలో ఎంతో హాయిగా ఉందనుకుంటున్న ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊర్లో ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనపడకుండా గ్రామాన్ని తినివేస్తుంది. గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికి వెళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారీలో ఆన్ చేసుకొని సర్దుకొని రోడ్లపైకి వచ్చారు. నా పేరు సదా, అసురాపేట మండల తిరుమలకుంట గ్రామంలో నివసిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో ఊట కారుతున్నది. దానివల్ల 3 ఇల్లుల దాకా పడిపోయాయి. అదే కాకుండా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మా నాన్నగారు కూడా అంటే అనారోగ్యంతోనే ఉన్నారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి ఊళ్ళమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోనే, మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం మేము. అప్పటికప్పుడు అది ఏదో చిన్న పాకి వేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళ స్థలాల్లో తాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెల మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం.
చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను సహకరించిన బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్నం బానయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుల్ రాజశేఖర్, భూమన్న, రమేష్లను డీసీపీ భాస్కర్ అభినందించారు. సెక్షన్ 3 PDPB యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మిగిలినటువంటి 3 వ్యక్తులు బత్తుల సమ్మయ్య, తర్వాత రామ్లాల్ గిల్లా, తర్వాత ఎన్నం బానయ్య, ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో శనగకుంట మత్తడి పేల్చి వేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్లా, వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా 13 మంది అక్యూజులు. ఈ 13 మంది అక్యూజుల్లో 14 మంది అక్యూజుల్లో వీళ్ళు ముగ్గురు వీళ్ళు మెయిన్ పాత్ర వీళ్ళది, ఇద్దరిది. ఈయన ఏంటంటే బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్లా అనేటోళ్ళు వీళ్ళు చెన్నూరులో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎఫెక్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో ఇండ్లకి కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయన డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి మనం మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండ్యాల లక్ష్మీనారాయణ, భీమ్ మధుకర్, రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పేల్చి వేయడానికి వీళ్ళు సహకరించారు. వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతో, తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్మీనారాయణతో చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెన్నూరులో జరిగింది. ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మొదటి నేరస్తులు పెండ్యాల లక్ష్మీనారాయణ దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ముగ్గురు అబ్స్కాన్లో ఉండడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.